ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి నీళ్లు నిధులు నియామకాల్లో అన్ని వాటాల విషయంలో తెలంగాణ వెనుకబడిపోతుందని ఉద్యమాన్ని తీవ్రతరం దాల్స్తూ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 10 సంవత్సరాలు గత దశాబ్ది ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయనే అంశంపైన మనతో మాట్లాడిన టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్టు? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? 1996 కంటే ముందు ఈ రాష్ట్రంలో నిరుద్యోగిత లేదా ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో నీళ్లలో నిధులలో లేదా అనేక అంశాల పట్ల ఆత్మగౌరవం పట్ల కూడా వ్యతిరేకత ఉండడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ వాదం మీద దేని మీద వచ్చిందని ముఖ్యంగా అంటే నిరుద్యోగుల మీద లేదా 600 జీవో అమలు కాకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో 6000కు పైచీలుగా ఆంధ్రేతర అంటే తెలంగాణేతరులు ఉండడం మూలంగా ఈ రాష్ట్రం నుంచి పంపించాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, అది ఉపాధ్యాయ సంస్థగా ఏపీటీఎఫ్గా ప్రారంభించడం. ప్రతి మండలంలో సదస్సులు పెట్టి అప్పుడున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ను, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ లాంటి వారు తీసుకొచ్చి సదస్సులు పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు ఉంటాయి, మన ఆత్మాభిమానం బత్తం మన రాష్ట్ర పరిపాలన మనకుంటుందన్న కాశతోటి మేము ఉద్యమం చేయడం జరిగింది. ఓకే, అంటే ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు కీలక పాత్రగా చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో ఉపాధ్యాయులకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఎటువంటి సమస్యలు ఉన్నాయని అనుకోవచ్చు? ఇప్పుడు వాస్తవంగా ఉపాధ్యాయులు సీరియస్గా పనిచేసినాం. అన్ని జేఏసీలలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జేఏసీలలో మేము కన్వీనర్ కోకంలో పనిచేసినాం, ముఖ్యంగా ఏపీటీఎఫ్గా. కానీ ఆనాడు విద్యారంగానికి 14% నిధులు కేటాయించేవారు. చివరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 12% నిధులు కేటాయించారు. మేమేమనుకున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు నిధులు ఇస్తుంది, మన పాఠశాల వ్యవస్థ బాగుంటుంది, మన ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు భర్తీ చేస్తారు, ఎంఈఓ పోస్టులు, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తారు, ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా చూస్తారు, నిరుద్యోగులు కూడా లాభం అవుతున్న ఉద్దేశంతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్న ఆశతోటి మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ మా ఆశలు నిరాశలైనాయి. 10 సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టులో రాష్ట్రపతి సార్ సంతకమైనప్పటికీ కూడా దాన్ని ఇప్పటికీ ఉపాధ్యాయులకు దాని ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ ఎంఈఓ పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. దాదాపు 480 పోస్టులు ఎంఈఓ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఒక్కొక్క ఎంఈఓ 3 మండలాలకు సారథ్యం వహించడం వల్ల విద్యారంగం నష్టపోతుంది. అంటే మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. వాస్తవం 10 ఏళ్ళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకుని వాళ్ళు అనుకున్నది చేసిరు తప్ప మేము అనుకున్నది లేదంటే ప్రజలకు మంచి చేసి మాత్రం చేయలేదు. ఎందుకంటే బడ్జెట్ కేటాయించలేదు, పోను ఏ ఒక్క ఖాళీ పోస్టును భర్తీ లేకుండా ఉండడం మూలంగా ఇలా నష్టం జరుగుతూ ఉన్నది. ఓకే, అంటే ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలకి బడ్జెట్ స్కూలు కార్పొరేట్ వ్యవస్థ కూడా ఈరోజు కోకొల్లలుగా రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన అనుకోవచ్చా సార్ మీరు ఒక టీచర్గా? ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల ఇలా చూసుకుంటే రిజల్ట్స్ 90% ప్రభుత్వ పాఠశాల వచ్చినాయి. కాకపోతే ప్రభుత్వ పాఠశాలలు ఇంకా వసతులు కల్పిస్తే, ఖాళీ పోస్టులు లేకుండా ఉంటే, ప్రధానోపాధ్యాయ పోస్టులు స్వీపర్ నుంచి మొదలు పెడితే హెడ్ మాస్టర్ వరకు అన్ని పోస్టులు కూడా భర్తీ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే అన్ని ఆల్రౌండర్లుగా ఉంటారు. ఇలా కార్పొరేట్ సంస్థలు వచ్చేస్తున్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చేస్తున్నాయి. దీన్ని ఎట్లా అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఇలా కార్పొరేట్ సంస్థలు వచ్చేస్తున్నాయి. ఒక బ్రాంచ్ ఇలా సిద్దిపేటలో ఒక బ్రాంచ్ను పర్మిషన్ తీసుకొని 4 బ్రాంచ్లు నడిపించిన చరిత్ర ఇలా కనబడుతూ ఉన్నది. అంటే ప్రభుత్వము విద్యను ఒకే గొడుక్కుని తీసుకొచ్చి ప్రభుత్వమే నిర్వహించాలి. ఇలా రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా ప్రభుత్వం విద్య నిర్వహించే బదులు ప్రభుత్వము తన విధుల నుంచి బయటకు వెళ్ళి నిర్లక్ష్యంగా వ్యవహరించే మూలంగా ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు కాదు, ప్రైవేట్ సంస్థలు ఎంతో కొంత పేద ప్రజలకు మేలు చేసే ఒక ఆలోచన ఉండే ఇలా కార్పొరేట్ సంస్థలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే 10వ తరగతి విద్యార్థి ఉచితంగా చేస్తూ 10/10 తెచ్చుకున్నాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఇలా అదే ప్రైవేట్ పాఠశాల విద్యార్థి 40,000 50,000 తీసుకుంటున్నాడు, మా విద్యార్థితో పోటీ పడలేకపోతున్నాడు. అది బట్టి విధానం. ఇలా పిల్లలందరూ కూడా మేము సర్వాంగ నిపుణులుగా తయారు చేసి పంపిస్తూ ఉన్నాం. మేము ఒక గుండె మీద చేసుకుని చెప్పిందంటే మా విద్యార్థులు ఏనాడు కూడా ఈ సమాజంలో ఉన్న అన్ని పరీక్షలకు అర్హతలకు పోటీగా ఉంటాడు. ఒకవేళ ఎన్నిక కాకపోతే ఎంపిక కాకపోతే కూడా భవిష్యత్తులో ఏదైనా చేసుకొని బతకగలుగుతాడు. కానీ ప్రైవేటు కార్పొరేట్ అయిన విద్యార్థులు ఒక మానసిక ఆందోళనలో ఉంటారు. బట్టి విధానం, వారికి ధైర్యం ఉండదు. ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయ వర్గం కూడా అక్కడ లేదని చెప్పి నేను కరెక్ట్గా చెప్తాం. ఓకే, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్తారు సార్? గతంలో 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉండే, ప్రభుత్వాలు వస్తుంటాయి, ఇప్పుడు ఒక ప్రభుత్వం కూడా కొలువు తీరడం జరిగింది. ఆ ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? సరే, ఇప్పటికీ ప్రజల యొక్క ఓట్ల ద్వారా ఇలా ప్రభుత్వాలు మారుతాయి. ప్రజా వ్యతిరేక విధానాలతోటి ఆ ప్రభుత్వాలు గద్దెనెక్కుతూ ఉంటాయి, వస్తాయి పోతాయి. కానీ ఇలా తెలంగాణ ఉద్యమం ఒక 2 దశాబ్దాల కాలం పాటు జరిగిన ఉద్యమంలో ఏవైతే
కొత్త ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్య ప్రభుత్వము కొన్ని చిహ్నాలు తీసుకుంది, కొన్ని రాష్ట్ర గీతంగా తీసుకుంది, కొన్ని ఆనాడు ఉన్న ప్రజలు ఆనాడు ఉన్న మేధావులతోటి నిర్ణయించిన చిహ్నాలు కూడా తీయకూడదని అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే మీరు చేసేది అయితే గత ప్రభుత్వం చేసిన లోపాలను మీరు సరిదిద్దండి. గత ప్రభుత్వం మన భర్తీ చేయాలి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయండి. గత ప్రభుత్వం ఒక ఉమ్మడి సర్వీస్ రూల్ మీద ఇలా పట్టించుకోండి. గత ప్రభుత్వం స్కావెంజర్లను ఇవ్వాలి పాఠశాలకి, ఇలా ఇవ్వండి. నూతనంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వము గతంలో ఆ ప్రభుత్వం చేసిన విద్యారంగంలో చేసిన నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయాలి. ఆ నష్టాన్ని ఎట్లా పూరిస్తే బాగుంటుందో మేధావులతో కమిటీగా మాట్లాడాలి, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి. ఇలా నిధులు కేటాయించాలి. ముఖ్యంగా 600 కోట్లు ఇచ్చని చెప్తున్న సంతోషం, 120 కోట్లు రిలీజ్ చేసిండు. అట్లే ఈ రాష్ట్రంలో కొఠారీ కమిషన్ చెప్పినట్టు దేశవ్యాప్తంగా 6%, రాష్ట్ర బడ్జెట్లో 30% అని చెప్పేసి చెప్పారు మేధావులు. దాని ప్రకారం నిధులు కేటాయించండి, బాధ్యతగా మేము పనిచేస్తాం. పేద ప్రజలకు విద్య అంతది అనేది ఒక ఆలోచనలో మేము ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, మౌలిక వసతి కల్పించాలి. బాలికల పాఠశాలలు చాలా పాఠశాలలో మూత్రశాలలు లేదా మరుగుదొడ్లు లేని సందర్భం కూడా ఉన్నది. అటువంటివి కాకుండా చూడాలి. ముఖ్యంగా పరిశుభ్రత సంబంధించిన స్కావెంజర్ నియామకం చేయాలి. ఉపాధ్యాయుల మధ్యలో ఘర్షణ వాతావరణం, ఎస్జీట్లు పండిట్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఆ కేసును పరిష్కరింపజేసి ప్రమోషన్లు ఇచ్చేసి ప్రజలకు మేలు చేసే ఏదైతే విద్య ఉందో, ప్రజలకు జ్ఞానం ఇచ్చే విద్యను కూడా అందించే ప్రభుత్వం చేయాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అది చేస్తే మేము అందరూ కూడా సంతోషంగా ఉంటాం. అంటే సామాజిక తెలంగాణ కోరుకున్నాం తప్ప గతంలో ఎన్నో ఉద్యమాల ద్వారా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పూరించే విధంగా ఉండాలి తప్ప ఒకరికొకరు విమర్శించుకుంటూ కాదు. సామాజిక తెలంగాణ పేద విద్యార్థులకు ఒక పోటీగా ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ఇవ్వాలి, ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తున్నాం. వారికి అన్ని వసతులు కల్పిస్తూ ముందుకెళ్ళాలి తప్ప ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, ఈ చిన్నాలను మార్చడం అవన్నీ చేయడం తప్పు అని చెప్పి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.